ఏడేళ్ల శ్రమల కాలంలో 3 భయంకరమైనటువంటి శ్రమలు రాబోతున్నాయి అని మనం చెప్పుకున్నాం. 3 భయంకరమైన శ్రమలు ఎవరికి అంటే అవి 666 ముద్ర వేయించుకున్న వాళ్ళకి. ఏడేళ్ల శ్రమల కాలంలో ఎవరైతే పరిగెత్తుకుంటూ పోయి దేవుని ఎరగని వారు, అన్యజనాంగం ప్లస్ నామకార్థ క్రైస్తవులు కూడా. ఎందుకంటే వాళ్ళకి తిండి కావాలి, పాలు కావాలి, వాళ్ళకి వ్యాపారాలు చేసి అమ్ముకోవాలి, ఏదైనా కొనుక్కోవాలి. ఇవన్నీ చేయాలంటే 666 ముద్ర ఉంటేనే సాధ్యం. లేకుంటే కొనటం కానీ అమ్మటం కానీ ఉండదు. నామకార్థ క్రైస్తవులు పరిగెత్తుకుంటూ పోయి ఆ ముద్ర వేయించుకుంటారు. కాబట్టి 666 ముద్ర ఎవరైతే వేయించుకుంటారో వారికి మాత్రమే మనము ఒక 3 వారాల నుండి ధ్యానిస్తూ ఉన్నటువంటి ఇప్పుడు కూడా చెప్పబోయే ఆ 3 భయంకరమైనటువంటి శ్రమలు. ఇవి 666 ముద్ర వేయించుకున్న వాళ్ళకి ఈ శ్రమలు. క్రైస్తవులకు అంటే పరిశుద్ధులకు ఏడేళ్ల శ్రమల కాలంలో క్రైస్తవులకు లేక పరిశుద్ధులకు, క్రైస్తవులు అంటే క్రైస్తవులు కాదు, క్రైస్తవులు వేరు, పరిశుద్ధులు వేరు. పరిశుద్ధులకు వేరే శ్రమలు ఉన్నాయి, యూదులకు వేరే శ్రమలు ఉన్నాయి. ఇప్పుడు మనం ధ్యానించబోయే ఈ 3 రకాలైన భయంకరమైన శ్రమలు ఇవి ఇశ్రాయేలీ యూదులకు కాదు, పరిశుద్ధులకు కాదు. కేవలం 666 ముద్ర వేయించుకున్న వాళ్ళకి అందరూ మిళితంగా ఉంటారు, ప్రపంచం అంతటా కూడా కలిసే ఉంటారు. కానీ ఈ యొక్క శ్రమలో వారికి మాత్రమే సంభవిస్తాయని మనం చూడబోతున్నాం. మొదటి శ్రమ ప్రకటన గ్రంథం 9వ అధ్యాయము 1 నుండి 11 వచనాల వరకు అని చెప్పుకున్నాం. రెండవ శ్రమ ప్రకటన గ్రంథం 11వ అధ్యాయము 4 నుండి 6 వచనాల వరకు అని చెప్పుకున్నాం. మూడవ శ్రమ ప్రకటన గ్రంథం 16వ అధ్యాయము 1 నుండి 21 వచనాలు. అంటే అధ్యాయం అంతా కూడా ఆ శ్రమలు ఉంటాయి అని చెప్పుకున్నాం. మొదటి 2 శ్రమలు అంటే 1, 2 శ్రమలప్పుడేమో సంఘం లేక పరిశుద్ధులు భూమి మీదనే ఉంటారు. మూడవ శ్రమ వచ్చినప్పుడు అంటే అది రాకముందే సంఘం అనేది పరలోకానికి ఎత్తబడుతుంది. పరలోకానికి సంఘం కొనుపోబడిన తర్వాత యూదా ఇశ్రాయేలు ప్రజలనేమో దేవుడు అరణ్యంలోకి తీసుకుని వెళ్లి ఒక కొండ గుహలో దాచిపెడతాడు. అప్పుడు కేవలం ఈ నామకార్థ క్రైస్తవులు, అన్యులు మాత్రమే, 666 ముద్ర వేయించుకున్న వాళ్ళు మాత్రమే ఈ భూమి అంతటా కూడా ఉంటారు. వాళ్ళ మీదకి దేవుని ఉగ్రత పాత్రలు కుమ్మరించబడతాయి. మొదటి శ్రమేమో మిడతల ద్వారా సంభవించింది. రెండవ శ్రమేమో దేవుని ప్రవక్తలైనటువంటి పరలోకం నుండి పంపబడిన ఆ దేవుని ప్రవక్తలైనటువంటి మోషే, ఏలియాల ద్వారా 666 ముద్ర వేయించుకున్న వాళ్ళకి వస్తుంది. మూడవ శ్రమేమో పరలోకం నుండి దేవుని ఉగ్రత పాత్రలు కుమ్మరించబడి దేవుని ద్వారా సంభవించబడుతుంది అని మనము చెప్పుకుంటూ వస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. అయితే మొదటి శ్రమ గత వారం మనం చదువుకున్నాం. ప్రకటన గ్రంథము 9వ అధ్యాయము 1, 11 వచనాలు మనం చదువుకున్నాం. ఈ మాటలు 9వ అధ్యాయంలో వ్రాయబడిన మాటలు గతంలో మనము కొంచెం విస్తరించి ధ్యానించాం. అయితే ఈ రోజు నేను క్లుప్తంగా టచ్ చేసి ముందుకు సాగిపోతాను. ఆ యొక్క ప్రకటన గ్రంథం 9వ అధ్యాయము 1, 11 వచనాలలో వ్రాయబడినటువంటి మాటలు మీరు తర్వాత చదువుకోండి. ఎందుకంటే గత వారం చదివాం. అవి 11 వచనాలు ఉన్నాయి. అవన్నీ చదువుతూ ఉంటే మనకు సమయం అంతా కూడా ముగించబడుతుంది. మనం చదువుకున్నటువంటి ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం 1, 11 వచనాలలో ఏమని వ్రాయబడి ఉంది అంటే, భూమి క్రింద పాతాళం ఉంది. భూమిని మీరు తవ్వుకుంటూ పోయారనుకోండి, పాతాళం కనబడుతుంది. ఆ పాతాళం క్రిందేమో అగాధం ఉంటుంది. అగాధం తెరవబడితే పొగలో నుండి భూమి మీదకి మిడతలు వస్తాయి కదండి. మరలా చెప్తున్నాను, భూమిని మీరు త్రవ్వుకుంటూ పోయారనుకోండి, భూమి లోపల ఏముంటుంది? పాతాళం ఉంటుంది. పాతాళం క్రిందేముంది? అగాధం ఉంది. అగాధం తెరవబడుతుంది కదండి. అగాధం తాళపు చెవి తీయబడుతుంది. తీయబడినప్పుడు అగాధంలో నుండి గొప్పమని పొగంతా బయటకు వస్తుంది. ఆకాశాన్ని అంటే పొగ. అగాధం లోపల ఎవరున్నారు? మిడతలు ఉన్నాయి. మిడతల రూపంలో ఉన్నటువంటి దురాత్మలు ఉన్నాయి. ఆ పొగలో గుండా పడి మిడతలు భూమి మీదకి వస్తాయి. భూమి మీదకి వచ్చి భూమి మీద ఉన్న ప్రజలందరి దగ్గరికి వెళతాయి. యూదులని కాదు కదండి, పరిశుద్ధులని కాదు, ఇటు నామకార్థ క్రైస్తవులని కాదు, అటు అన్య జనాంగమని కాదు, అందరి దగ్గరికి వెళతాయి. నేను అనుకుంటాను యూదా ప్రజల దగ్గరికి వెళ్ళవు. ఎందుకంటే యూదా ప్రజలతో యాంటీ క్రైస్తు నిబంధన చేశాడు. మీ ఇష్ట దైవాన్ని మీరు టెంపుల్ కట్టుకోవచ్చు, మీరు మీ ఇష్ట దైవాన్ని ఆరాధించుకొని బలులు, యాగాలు, అర్పణలు సమర్పించుకోవచ్చు, కావాలంటే నన్ను టెస్ట్ చేసుకోండి, 7 సంవత్సరాలు అగ్రిమెంట్ చేసుకుందాం అని అగ్రిమెంట్లు రాసుకొని ఫైళ్లు ఎక్స్చేంజ్ చేసుకుంటారు. కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళకపోవచ్చు. కాబట్టి ఇవన్నీ కూడా భూమి మీద ఉన్నటువంటి మనుషులందరి దగ్గరికి వెళతాయి. ఆ మిడతలు మనుషులందరి దగ్గరికి వెళ్ళి ప్రతి మనిషిని యొక్క నొసట, ఆ నొసట మీద దేవుని ముద్ర ఉందా లేదా అని పరీక్షిస్తాయి కదండి. ప్రతి మనుషుని దగ్గరికి వెళ్ళి ఆ మిడతలు ఏం చేస్తాయి? మిడతల రూపంలో ఉన్న దురాత్మలు ప్రతి మనుషుని దగ్గరికి వెళ్ళి వాళ్ళ నొసటను పరీక్షిస్తాయి. వాళ్ళ నొసట మీద దేవుని ముద్ర, ఎవరి నొసట మీద అయితే దేవుని ముద్ర వేయబడిందో అవి చూస్తాయి. వీని నొసట మీద దేవుని ముద్ర ఉందా లేదా అని అవి పరీక్షిస్తూ ఉంటాయి. దేవుని ముద్ర ఉందా లేదా అనేది మన మానవ కంటికి కనపడదు, కానీ ఆ దురాత్మల కంటికి కనపడతాయి.
దేవుడు తన ప్రజల మీద ఒక ముద్ర వేస్తాడు అని ఈ 7 ఏళ్ల శ్రమల కాలం వాక్యంలోనే ఒక 5-6 నెలల క్రితం మనం చెప్పుకున్నాం. దేవుడు ఆయన నమ్ముకున్న ప్రజల నొసటి మీద ఒక ముద్ర వేస్తాడని గతంలో మనం ధ్యానించాం. ఎక్కడ ధ్యానించాము అంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనంలోను, అలాగే 4వ అధ్యాయం 30వ వచనంలోను మనం ధ్యానించాం. ఆయన యందు విశ్వాసం ఉంచి ఈయనే సృష్టికర్త, ఈయనే నేను జన్మతః పాపిని, నా పాపాలకు వచ్చే శిక్ష నరకాగ్నిగుండం, దాని నుండి రక్షించడానికి దేవుడు మహిమగల సింహాసనాన్ని విడిచి మట్టి శరీరం ధరించి నరావతారిక భూలోకానికి ఎదించి పశువుల పాకలో పరుండబెట్టబడి 33.5 సంవత్సరాలు పరిశుద్ధుడిగా జీవించి నాకు రావాల్సిన శిక్షా స్థానంలో తానే నిలబడి నా పాప శాపాలన్నీ ఆయన తన శరీరంపై వేసుకొని నాకు బదులు శిక్ష మోసి భరించి ఆయన చనిపోయి సమాధి చేయబడ్డాడు, సమాధిలో లేనాడు, ఆయన మృత్యుంజయుడై 3వ దినాన తిరిగి లేచాడు, ఆయన నేటి వరకు సజీవుడు. కాబట్టి ఆయన నా పాపాల కొరకు ప్రాయశ్చిత్తం చేసినటువంటి రక్షకుడు అని ఎవరైతే విశ్వసిస్తారో ఆయన తన పరిశుద్ధ రక్తం చేత పాపపు మురికినంతా కూడా కడిగి శుద్ధీకరించి పరిశుద్ధపరిచాడు అని మనం నమ్మినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రిత్వదేవుని నామంలో ముంచుడు బాప్తిసం పొందిన వెంటనే ఆయన తన పరిశుద్ధాత్మ ద్వారా మన నొసటి మీద ఒక స్టాంప్ కొడతాడు. అది దేవుని ముద్ర. పరిశుద్ధాత్మ ద్వారా ఎవరి నొసటి మీద అయితే ఆ స్టాంప్ పడిందో, ముద్ర పడిందో, వారందరూ కూడా తనకు జన్మించిన కుమారులు, నేను మీకు తండ్రినై ఉంటాను, మీరు నాకు కుమారులను కుమార్తెలనై ఉంటారు అని దేవుడు చెప్పాడు. కాబట్టి వాళ్ళ పేర్లు జీవ గ్రంథంలో లిఖించాడు. ఆయన సంతానం. ఎందుకంటే ఎవరికైనా రేషన్ కార్డు ఉందనుకోండి, రేషన్ కార్డు మీద ఆ ఇంటి యజమాని పేరు ఉంటుంది, ఆయన భార్య పేరు ఉంటుంది, పెద్ద పిల్లల పేరు ఉంటుంది, 2వ పిల్లలు 3వ పిల్లలు, వాళ్ళ సంతానం, ఈ వ్యక్తికి జన్మించిన సంతానం వీళ్ళందరూ కూడా అని అక్కడ వ్రాయబడినట్టుగా ఎవరైతే యేసునందు విశ్వాసం ఉంచి ముంచుడు బాప్తిసం పొంది పాపక్షమాపణ పొంది దేవుని ముద్ర మరి స్టాంప్ వేయబడిందో అలాంటి వారి పేర్లందరూ కూడా పరలోకంలో ఆయన తర్వాత ఉన్నటువంటి జీవ గ్రంథంలో పేర్లు లిఖిస్తా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఎవరి నొసట పేరు ఉండదో వాళ్ళందరి దగ్గరకు వచ్చేసి ఈ తేళ్లు రూపంలో ఉన్నటువంటి దురాత్మలు వాళ్ళని కుట్టి వెళతాయి. ఎవరి పేర్లు అయితే ఎవరి నొసటి మీద దేవుని ముద్ర ఉండదు కదండి, ఎవరి నొసట దేవుని ముద్ర ఉండదు. అసలు దేవుడు అంటే యేసు ప్రభు అంటే ఎరగని వాళ్ళు, ఎరిగి కూడా ఆయనను స్వరక్షకుడిగా అంగీకరించిన వాళ్ళ పేర్లు ఆయన ముద్ర వాళ్ళ నొసట ఉండదు. రెండవదిగా ఎవరి పేర్లు ఉండవు? యేసునందు విశ్వాసం ఉంచి పాపక్షమాపణ పొంది రక్షించబడి దేవునిలో జన్మించి దేవునిలో శిశువులుగా ఎదిగి పాలు అనే వాక్యం త్రాగి కదండి, వాళ్ళు బాలురుగా ఎదిగి వాళ్ళు టీనేజ్ వరకు ఎదిగి వాళ్ళు యవనస్తులుగా ఎదిగి మంచి చెడులు వివేచించి కదండి, చెడును అసహించుకుని మంచిని కలిగి జీవిస్తూ నీతి మార్గంలో చాలా కాలం నడుచుకొని చివరికి వాళ్ళ మరణమో లేకుంటే ఆయన రాకడకో ముందు కొద్ది రోజుల్లో, కొద్ది నెలలో, కొద్ది సంవత్సరాల ముందు దేవుని మార్గం నుండి వైదొలిగినప్పుడు, దేవుడు అంత చెడ్డవాడు కాదండి, ఆయన చాలా మంచివాడు. ఆయన తన ప్రాణం పెట్టి ఆయన తన రక్తం ఇచ్చి మనల్ని కొన్నాడు. ఆయన స్వాస్థ్యం మనం. అంత తేలిగా మనల్ని శిక్షించే దేవుడు కాదండి. ఆయన ఎంత మంచివాడు అంటే తన మంచితనం అంతా కూడా, ఎంత మంచితనం ఉందో అంతా కూడా చివరి వరకు కనబరుస్తూనే ఉంటాడు. ఈ నా కుమారుడు ఇదిగో నన్ను విడిచి దూరంగా వెళ్ళిపోతున్నాడు, తన వీపును నాకు వీపు చూపించి నన్ను విడిచి దూరంగా వెళుతున్నాడు. తప్పిపోయిన కుమారుడు కనుక తండ్రిని విడిచి దూరంగా వెళ్ళినట్లు, కాబట్టి నా కుమారుడు తప్పకుండా నా తట్టు మళ్ళుతాడు అని తన సేవకుల ద్వారానో, పరిశుద్ధ గ్రంథం చదవటం ద్వారానో, కొన్ని శిక్షల మూలంగానో, కొన్ని వ్యాధుల మూలంగానో, కొన్ని నష్టాల మూలంగానో ఏదో విధంగా దేవుడు తన వైపు మళ్లించుకోవాలని అనేక రకాలుగా గద్దిస్తాడు, ఆయన శిక్షిస్తాడు. ఇన్ని విధాలా చేశారు. ఎందుకంటే ఎన్ని మార్లు గద్దించినా లోబడని వానికి అని సామెతల గ్రంథకర్త 29:1 తెలియజేస్తున్నాడు. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, అనేక పర్యాయాలు గద్దిస్తా ఉంటాడు. ప్రేమతో చెప్తాడు, గద్దిస్తాడు. లోబడకపోతే శిక్షలు పంపిస్తాడు. అక్కడికి లోబడకపోతే ఏం చేస్తాడు? దేవుడు ఏమీ చేయడు. కానీ నీ నొసట ఉన్న ఆ రక్షణ ముద్ర ఉందో చూసారా, దేవుని ముద్ర, నీ చేతులతో నువ్వు తుడి చేసుకుంటున్నావు. వానికి దేవుడు మంచి తలరాతి రాశాడు. వాడి నొసట వాడి చేత్తో వాడు తుడిపేసుకున్నాడు. వాడి కర్మ అంటారు చూసారా, అది చూసారండి. ఎవరి నొసటనైతే ముద్ర వేయించుకొని దేవుళ్ళు అత్యున్నతమైన స్థితిలోనికి ఎదిగి కూడా చివరికి అక్కడి నుండి పడిపోతారు చూసారా కదా. పడిన స్థితి అన్నమాట అది. జారిన స్థితి, పడిన స్థితి, వెనక తట్టు మళ్ళిన స్థితి, బ్యాక్ స్లైడర్స్ అంటారు. అటువంటి స్థితిలో వాళ్ళు పడిపోయిన తర్వాత వాళ్ళ చేతులతో దేవుడు ముద్రించినటువంటి వాళ్ళ నొసట ముద్ర వాళ్ళు తుడిచి వేసుకుంటారు. కాబట్టి అలాంటి వాళ్ళ నొసట దేవుని ముద్ర ఉండదు. కాబట్టి
ఈ మిడత రూపంలో ఉన్నటువంటి దురాత్మలన్నీ అగాధంలో నుండి, పొగలో నుండి బయటకు వచ్చాయి. చూసారా? పాతాళం క్రింద అగాధంలో అవి బంధించబడి ఉన్నాయి. వాటి తాళం తీసిన తర్వాత కదండి, ఆ తాళం తీసిన తర్వాత అవి ఆ పొగలో గుండా బయటకు వచ్చి ప్రపంచం అంతా కూడా వెళ్ళి ప్రతి మనిషిని నొసటను టెస్ట్ చేస్తూ ఉంటాయి, పరీక్షిస్తూ ఉంటాయి. వీడి నొసటన దేవుని ముద్ర ఉందా లేదా? ఎవరి నొసట దేవుని ముద్ర లేదో చదువుకుందాం ఆ మాట. ప్రకటన గ్రంథం 9వ అధ్యాయము. ప్రకటన గ్రంథం 9వ అధ్యాయము 3వ వచనంలో మనం చదువుకుంటే, 3వ వచనం, ఆ పొగలో నుండి మిడతలు భూమి మీదకి వచ్చెను కదండి. 2వ వచనం నుండి చదువుతున్నాను, మొదటి నుండి చదువుతున్నాను. 5వ దూత బోర ఊదినప్పుడు ఆకాశం నుండి భూమి మీద రాలిన ఒక నక్షత్రమును చూచితిని. అతడు అగాధము తెరవగా పెద్ద కొలిమిలో నుండి లేచు పొగ వంటి పొగ ఆ అగాధములో నుండి లేచును. ఆ అగాధములోని పొగ చేత సూర్యుని వాయుమండలమున చీకటి కమ్మెను. ఆ పొగలో నుండి బయటకు ఏమొస్తున్నాయట? మిడతలు భూమి మీదకి వచ్చును. భూమిలో ఉండే తేళ్లకు బలమున్నట్టు కదండి, భూమిలో ఉండే తేళ్లకు బలమున్నట్టు ఆ మిడతలకు బలమియ్యబడిను. మరియు నొసళ్ళ యందు దేవుని ముద్రమను లేని మనుషులకే తప్ప భూమిపై ఉన్న గడ్డికైనను ఏ మొక్కలకైనను మరి ఏ వృక్షములకైనను హాని కలగ చేయకూడదని వాటికి ఆజ్ఞ ఇవ్వబడిను. మరియు వారిని చంపుటకు అధికారం ఇవ్వబడలేదు, కానీ 5 నెలల వరకు బాధించుటకు వాటికి అధికారం ఇవ్వబడిను. 5 నెలల వరకు బాధించుటకు అధికారం ఇవ్వబడిను. వాటి వలన కలిగే బాధ తేలు మనుషుని కుట్టినప్పుడు ఉండే బాధ వలె ఉండును. ఆ దినములలో మనుషులు మరణమును వెతుకుదురు గాని అది వారికి దొరకనే దొరకదు. వారు చావవలెనని ఆశపడుదురు కానీ మరణము వారి యొద్ద నుండి పారిపోవును. ఆ మిడతల రూపములు యుద్ధానికి సిద్ధపరచబడిన గుర్రాలను పోలి ఉన్నాయి. బంగారము వలె మరియు కిరీటముల వంటివి వాటి తలల మీద ఉండెను. వాటి ముఖములు మనుష్య ముఖముల వంటివి, స్త్రీల తల వెంట్రుకల వంటి వెంట్రుకలు వాటికి ఉండెను. వాటి పండ్లు సింహపు కోరల వలె ఉండెను. ఇనప మైమరువుల వంటి మైమరువులు వాటికి ఉండెను. వాటి రెక్కల ధ్వని యుద్ధమునకు పరిగెత్తునట్టి విస్తారమైన గుర్రపు రథముల వల్ల ధ్వని వలె ఉండెను. తేళ్ల తోకల వంటి తోకలు కొండ్లు వాటికి ఉండెను. 5 నెలల వరకు వాటి తోకల చేత మనుషులకు హాని చేయుటకు వాటికి అధికారం ఉండెను. పాతాళపు దూత వాటిపైన రాజుగా ఉన్నాడు అని మనం చూస్తా ఉన్నాం. 5 నెలల వరకు ఎవరి నొసట దేవుని ముద్ర ఉండదు అంటే, ఒకటి యేసుని ఎరగని వాళ్ళ నొసట దేవుని ముద్ర ఉండదు. యేసుని గూర్చి సువార్త ప్రకటించబడుతుంది, ధారాళంగా విస్తారంగా ప్రకటించబడుతున్నా కానీ చెవుల్లో గుండా హృదయం మనసులోకి దొరినా కానీ తిరస్కరించి ఎవరైతే రక్షకుడిగా అంగీకరించకుండా ఉన్నారో వాళ్ళ నొసట ఉండదు. నామకార్థమైనటువంటి క్రైస్తవులు లోకాశలకు రక్షించబడి దేవుని ముద్ర వేయబడి కొంతకాలం దేవునిలో జీవించి లోకాశలు శరీర ఇచ్చల వైపు తిరిగి వాటిని ప్రేమించి హత్తుకొని దేవుణ్ణి విడిచిపెట్టి ఎవరైతే లోకంలో కలిసిపోయారో వాళ్ళ నొసట వాళ్లే ఆ దేవుని ముద్ర తుడిచి వేసుకుంటున్నారు. ఇంకా ఎవరి నొసట ఉంటుంది దేవుని ముద్ర? గతంలో మనం చెప్పుకున్నాం. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 1 నుండి 7 వచనాల వరకు మనం చెప్పుకున్నాం, చదువుకున్నాం. అక్కడ 2 ప్రవక్తలు పరలోకం నుండి పంపబడుతున్నారు. ఒకటి మోషే, 2 ఏలియా. వాళ్ళు యెరూషలేము పట్టణంలో ల్యాండ్ అయ్యి యేసుక్రీస్తు యొక్క రక్తానికి వచ్చి ఆయన మరణానికి వచ్చి రెండవ రాకడకు వచ్చి ప్రకటిస్తూ ఉండగా ఇక్కడ సంఘమంతా కూడా ప్రపంచంలో లైవ్ టెలికాస్ట్ చూస్తున్నటువంటి సంఘమంతా కూడా నూతన ఉద్యమం పొందుకొని ఇదిగో యాంటీ క్రైస్తుని 2 ప్రవక్తలు ఎదిరించింది, ఇదిగా సంఘమంతా కూడా ఎదురిస్తూనే ఉంటారని గతంలో మనం చెప్పుకున్నాం. ఆ టైంలో ఈ ప్రవక్తలు చెప్తున్నటువంటి మొదటి 3.5 సంవత్సరాలలో యేసుని గురించి ప్రకటిస్తున్నటువంటి సువార్త విని యూదా ప్రజల్లో నుండి 144,000 మంది రక్షించబడ్డారు అని చెప్పుకున్నాం. ఇశ్రాయేలు గోత్రికులు 12, రూబేను గోత్రం, షిమ్యోను గోత్రం, లేవి గోత్రం, యూదా గోత్రం, ఇలా 12 గోత్రాలు ఉన్నాయి. ఒక్కొక్క గోత్రంలో నుండి 12,000 మంది రక్షించబడతారు. అలా 12 గోత్రాలలో 12 × 12,000 144,000 మంది రక్షించబడతారు. వాళ్ళ నొసట దేవుని ముద్ర కలిగినటువంటి ఒక దేవదూత వచ్చి వాళ్ళ నొసట ఏం చేస్తున్నాడని చదువుకున్నామను. దేవుని ముద్ర ఆ యోధా రక్షణ పొందినటువంటి దేవుని ప్రజల మధ్యలో వాళ్ళ నొసట మీద మనం ఒక్క మాట చదువుకుందాం. టైం అయిపోవచ్చింది, మనం ముగించుకుంటానికి ప్రయత్నం చేద్దామండి. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయం 2వ వచనము నుండి మరియు సజీవుడకు దేవుని ముద్ర గల వేరొక దూత అండర్లైన్ చేసుకోండి. సూర్యోదయ దిశ నుండి పైకి వచ్చి చూచితిని. భూమికిని సముద్రమునకును హాని కలుగ చేయుటకై అధికారం పొందిన 4 దూతలతో ఈ దూత దేవుని ముద్ర కలిగినటువంటి ఈ దూత అంటున్నాడు, మేము మా దేవుని దాసులను వారి నొసళ్ళ యందు ముద్రించే వరకు భూమికైనను సముద్రమునకైనను చెట్లకైనను హాని చేయవద్దని బిగ్గరగా మరియు ముద్రింపబడిన వారి లెక్క చెప్పగా వింటిని. ఇశ్రాయేలీల గోత్రములన్నింటిలో ముద్రింపబడిన వారు 144,000 మంది. యోధా గోత్రంలో ముద్రింపబడిన వారు 12,000 మంది. రూబేను గోత్రంలో 12,000 మంది. ఇలా 144,000 మంది. వీళ్ళ నొసటన దేవదూత వచ్చి ఏం చేశాడు? ముద్ర వేసినట్లు మనము చూస్తా ఉన్నాం కదండి. కాబట్టి
నిజమైన ఒరిజినల్ క్రైస్తవులు, పరిశుద్ధులు ఆనాడు బయలుపరచబడతారు. దేవుడు తూర్పార పడతాడు, జల్లెట్లో వేస్తాడు గోధుమల్ని పొట్టుతో సహా. పొట్టంతా దాన్ని చెరుగుతూ ఉంటే పొట్టంతా క్రింద పడి గాలి కొట్టుకుని పోతుంది. గట్టి ధాన్యం అక్కడ. ఆమె దేవునికి మహిమ కలుగును గాక. ఆ రోజుల్లో ఎవరు దేవుని ముద్ర కలిగి ఉంటారు అంటే నిజమైనటువంటి పరిశుద్ధులు, క్రైస్తవులు. రెండవదిగా ఆ 3.5 సంవత్సరాలలో యేసుక్రీస్తుని వచ్చి ఆ ఇద్దరు ప్రవక్తలు ప్రకటిస్తూ ఉంటూ ఉండగా ఆ సువార్త విని ఎవరైతే రక్షించబడ్డారో వాళ్ళ నొసట ఆమేన్. కాబట్టి ఆ పరిశుద్ధులు ఎవరు? మాకు యాంటీ క్రైస్ట్, మమ్మల్ని చంపాలనుకుంటావా చంపుకో, మా ప్రాణం తీయాలనుకుంటావా తీసుకో, మా చర్మాలు వలవాలనుకుంటావా వంచుకో, నీ కత్తితో మా తల మొండె చేసి వేరు చేయాలనుకుంటావా చేసుకో, డాంపర్ తారు మా బాడీకి అప్లై చేసి నిప్పంటించాలనుకుంటావా నీ ఇష్టం అని. ఎందుకంటే వాళ్ళకి తదుపరి రాబోయే మహిమ ఏంటో వాళ్ళకి తెలుసు. ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావు, వాటికి అల్పకాలమని పౌలపోస్తలుడు పేరు పెట్టినట్లు మనము చూస్తా ఉన్నాం. కాబట్టి ఈ శ్రమలు అల్పకాలం, ఆ తర్వాత నా కలగబోయే మహిమ యుగ యుగాలు ఉంటుంది అని ఎవరైతే గుర్తించి వాటిని మరి 666 ముద్ర వేయించుకోకుండా, ఎవరైతే తన నొసట వేయబడినటువంటి దేవుని ముద్రను తుడిచివేసుకోకుండా కడమట్టుకు నమ్మకంగా ఉంటారో అలాంటి వారి జీవితాల్లో దేవుని ముద్ర చివరి వరకు ఉంటుంది. కాబట్టి మిడతలు అగాధంలో నుండి పైకి వచ్చి భూమంతా కూడా చెదిరిపోయి ప్రతి మనుషుని దగ్గరికి వెళ్లి ఎవరి నొసట దేవుని ముద్ర ఉండదో వాళ్ళని కుట్టి వెళతాయి అని చెప్పుకున్నాం. అవి వాళ్ళని కుట్టి వెళితే 5 నెలల వరకు బాధ ఉంటుందంట. 5 నెలల వరకు బాధ. అది ఎలాంటి బాధ? తేలు గనక మనుషుని కొడితే ఎంత బాధ అనుభవిస్తూ ఉంటారో అంతటి బాధ. ఆ బాధను వాళ్ళు తట్టుకోలేక ఎన్ని రకాలైనటువంటి మత్తు ఇంజక్షన్లు ఉన్నాయో ఆ అన్ని రకాల మత్తు ఇంజక్షన్లు వాళ్ళు వేసుకుంటారు, అన్ని రకాలైనటువంటి మత్తు టాబ్లెట్లు వేసుకుంటారు. కానీ ఆ యొక్క బాధ ముందు ఈ మత్తు ఇంజక్షన్లు కానీ టాబ్లెట్లు కానీ ఎంత మాత్రం కూడా పని చేయవు. చూసారా? ఆ తేలు కుట్టితే తల మొదలుకొని అరిపాదముల దాకా శరీరం అంతా కూడా విషం ప్రాగుతుంది. ఆ బాధ అంతా కూడా తల మొదలుకొని అరిపాదముల వరకు బాధ అనుభవిస్తూనే ఉంటుంది. కాబట్టి మత్తు ఇంజక్షన్ వేసుకున్నా కానీ ఏ మాత్రం పని చేయకుండా బాధ అనుభవిస్తున్నారు. వాళ్ళు పరిగెత్తుకుంటూ పోయి ఎక్కడ పడతారు? రైలు పట్టాల మీద పడుకుంటారు. వాళ్ళ మొండెం వాళ్ళ శిరస్సు వేరు చేయబడుతుంది. కాళ్ళు చేతులు ముక్కలవుతా ఉంటాయి. కానీ ఆ ముక్కలైపోయినటువంటి ఆ యొక్క శరీరం అంతా కూడా బాధ అనుభవిస్తూనే ఉంటుంది. కానీ వాళ్ళకు చావు రాదు, వాళ్ళు మరణించరు అని మనం ఇప్పుడు చదువుకున్నటువంటి వాక్యంలో మనం చూస్తా ఉన్నాం. చూసారా? కాబట్టి దేవుని బిడ్డలారా, ఆ పెయిన్ తట్టుకోలేక ఏం చేస్తారంటే మరణాన్ని వెతుకుతా ఉంటారు. మరణాన్ని వెతికి అనేక రకాలుగా వాళ్ళు ఉరి వేసుకోవాలని చూస్తారు. రైలు పట్టాల క్రింద పడి చావాలని, ఎత్తైన బిల్డింగ్ పైకి ఎక్కి అక్కడి నుండి క్రింద పడతారు. బ్లడ్ అంతా పోతూనే ఉంటుంది. కానీ వాళ్ళు చావరు, వాళ్ళ బాధ అనుభవిస్తూనే ఉంటారు అని మనము చదువుకుంటా ఉన్నాం. మనము చదువుకున్న గత వారం ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం 13వ వచనంలో 3 దూతలు బోరలు ఊదుతూ ఉంటే ఆకాశంలో ఒక పక్షిరాజు ఎగురుతూ వీళ్ళకి వస్తున్నటువంటి 3 రకాలైనటువంటి బాధను చూసి పక్షిరాజు రొమ్ము కొట్టుకుంటూ ఏం చేసిందట? అయ్యో 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 అని అది ఆ బాధను చూసి అది కేకలు వేస్తుందట, అరుపులు వేస్తుంది అని మనం చదువుకుంటా ఉన్నాం. కాబట్టి తలలు వంచండి, సమయం అయిపోయింది. దేవుని సన్నిధిలో కూడి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు దేవుని బిడ్డలారా, దేవుడు మనము ధన్యజీవులు. 7 ఏళ్ల కాల శ్రమలో ఏం జరగబోతుందో, ఎలాంటి శ్రమలు రాబోతున్నాయో ఇవన్నీ మనకు ముందుగానే తెలియజేస్తా ఉన్నాడు. ఎందుకంటే ఈ వాక్యాలు భూమి మీద ఉన్నటువంటి సార్వత్రిక సంఘాలలో ఎక్కడా కూడా ప్రకటించబట్ల. ప్రకటన గ్రంథం లేక 7 ఏళ్ల శ్రమల కాలం గురించి ఎక్కడా కూడా ప్రకటించబడి 1% కూడా 99% మంది సేవకులు సంఘాలలో విశ్వాసులను సంతోష పెట్టాలని వాళ్ళు ఆశీర్వాదాలను గురించి ప్రకటిస్తున్నారు. నిజమైన ఆశీర్వాదం ఏంటో తెలుసా? 7 ఏళ్ల శ్రమల కాలంలో ప్రభు కోసం నిలబడటమే, ఈ లోకంలో ప్రభు కోసం శ్రమలు కష్టాలు అనుభవించడమే. గత వారం మనం చెప్పుకున్న రీతిగా ఈ 666వ ముద్ర వేయించుకున్నటువంటి వారికి రాబోయే 3 భయంకరమైనటువంటి శ్రమల ముందు పరిశుద్ధులకు వచ్చే శ్రమలు అవి తేలిపోతా ఉంటాయి. అది ఏం పెద్ద శ్రమ అనేది కాదు. వీళ్ళు 7 సంవత్సరాలు ఈ బాధ అనుభవిస్తూనే ఉండాలి. ప్రతి క్షణం, ప్రతి రోజు, దినానికి 24 గంటలు, వారానికి 7 రోజులు, సంవత్సరానికి 365 రోజులు వీళ్ళు చావరు. మనం మొదటి శ్రమను గురించి ఇప్పుడు ధ్యానించాం. వాళ్ళు మరణాన్ని వెతుకుదురు కానీ మరణం వారి యొద్ద నుండి పారిపోతుంది. చావాలని ఆశపడతారు కానీ చావు వారి దగ్గర నుండి పారిపోతుంది అని మనం చదువుకున్నాం. వాళ్ళు అనుక్షణం క్షణం వాళ్ళు బాధ అనుభవిస్తూనే చస్తూ బ్రతకాలి. చస్తామంటే చావు రాదు, బ్రతుకుదామంటే నెమ్మది ఉండదు.
అంత భయంకరమైనటువంటి బాధ, వేదన. కానీ క్రైస్తవులకు వచ్చే బాధ ఏంటో తెలుసా? 7 ఏళ్ల శ్రమల కాలంలో వాడు ఐసిస్ నుండి వస్తాడు, సిరియా కంట్రీ నుండి వస్తాడని చెప్పుకున్నాం. యాంటీ క్రైస్ట్ అనేవాడు సిరియా కంట్రీ నుండి వస్తాడు. ఐసిస్ అంటే వాళ్ళ నేచర్ ఏంటి అంటే కత్తి వాడతారు, ఖడ్గాన్ని వాడతారు. కత్తితో శిరస్సు మొండి తెగ నరుకుతారు, అంతే. 2 వేరు చేస్తారు. కత్తి పెట్టి మెడ తెగ నరిగితే కసకమంటది, క్షణంలో అది ఒక నిమిషం కూడా ప్రాణం గిలగలా కొట్టుకులాడి చచ్చిపోతారు. అలానే పైన చెట్ల కట్టేసి క్రింద మంట పెట్టారు అనుకోండి, ఎన్ని గంటలు బ్రతుకుతారు వాళ్ళు? పరిశుద్ధుల్ని వాడు రాబోయే రోజుల్లో పైన చెట్లు కట్టేసి క్రింద నుండి మంట పెడతాడు. ఎన్ని గంటలు బ్రతుకుతాడు వాడు? మొత్తం శరీరం అంతా కూడా కాలిపోతే మహా అయితే ఒక రోజు ప్రాణం పోతుంది. గుర్రాల కట్టి మిలిటరీ వాళ్ళకి ఈడ్చుకుని పోతారు రోడ్ల వెంట. పొట్టంతా ద్రోక్కుపోయి బేగులని బయటకు వచ్చి కొన్ని గంటలే చచ్చిపోతారు వాళ్ళు. రోడ్డు మీద పోసే తారు డ్యాంపర్ తీసుకొచ్చి పరిశుద్ధుల శరీరం మీద పోస్తారు, నిప్పంటిస్తారు. తగలబడితే ఎన్ని గంటలు బ్రతుకుతారండి? కొద్ది గంటలే. వాళ్ళకి జీవితాంతం 7 సంవత్సరాల బాధ ఉండదు, కానీ కొన్ని గంటలు మాత్రమే. పరిశుద్ధులకు వచ్చే శ్రమలు చూస్తే 666 ముద్ర వేయించుకునే వాళ్ళ బాధ వర్ణనాతీతం అనమాట. నాకు గుండె పట్టేస్తుంది, గుండె మొత్తం పిండినట్టు ఉంటది, 24 గంటలు ఉంటది. ఆ బాధ వర్ణనాతీతం అనమాట. అనీజీగా ఉంటది, ఎప్పుడు నాకు నెమ్మది ఉండదు. అయినా కానీ దేవుడు అద్భుతమైన రీతిలో, ఇది ఎప్పుడు నుండో వస్తుంది, ఎన్నో నెలల నుండి, కానీ దేవుడు నాకెంతో మరి బ్రతికిస్తూనే ఉన్నాడు. ఎందుకు చెప్తున్నానంటే అనీజీగా ఉంటది, అది నెమ్మది ఉండదు, అది ప్రాణం అంతా పిండినట్టు ఉంటుంది ఆ బాధ. అయినా కానీ ఈ కొద్ది బాధకే నేను ఇంత బాధపడుతుంటే, 24 గంటలు 7 రోజులు 365 రోజులు బాధపడుతుంటే, ఆ 666 ముద్ర వేయించుకున్న వాళ్ళకి వాళ్ళ నొసట దేవుని ముద్ర ఉండదు గనక ఆ తేలు కుట్టినట్లు ఆ మిడతలు వచ్చి కొడితే అది ఎంత బాధ ఉంటుంది. ఆ ఒక్కటే కాదు, ఇంకా 2 శ్రమలు ఉన్నాయి. ప్రభు రాకడ ఆలస్యం అయితే మనం వచ్చే వారం ధ్యానించబోతూ ఉన్నాం. కాబట్టి ఈ 7 ఏళ్ల శ్రమలో వాళ్ళకి కంటిన్యూషన్ గా 7 సంవత్సరాల శ్రమలు ఉంటూనే ఉంటాయి. ఒకటి పోతే ఒకటి. యూదులకు వచ్చే శ్రమలు అవి వేరు. మొదటి 3.5 సంవత్సరాలలో వాళ్ళకి ఎటువంటి శ్రమలు ఉండవు. రెండవ 3.5 సంవత్సరాలలో మాత్రమే శ్రమలు ఉంటాయి. సంఘానికి మొదటి 3.5 సంవత్సరాలు మాత్రమే ఉంటాయి. అయినా 3.5 సంవత్సరాలు అందరికీ ఉండు. ఒకళ్ళ వెంట ఒకళ్ళకి శ్రమలు వస్తూ ఉంటాయి. కాబట్టి వాళ్ళు కొంతమంది మొదట్లో చనిపోతారు, కొంతమంది మధ్యలో చనిపోతారు, కొంతమంది పరిశుద్ధులు 3.5 సంవత్సరాల చివరిలో చనిపోతారు. చనిపోయినా కానీ బ్రతికున్నా కానీ తిరిగి ఆదాము మొదలుకొని ఆ రోజు వరకు చనిపోయినటువంటి పరిశుద్ధులందరూ ఆ 3.5 సంవత్సరాల తర్వాత లేపబడి మహిమా శరీరం దాల్చి పరలోకాన్ని కొనుక్కోబడతారు. వాళ్ళకి మరణం ఉండదిక, యుగయుగాలు దేవునితో కలిసి ఉంటారు. ఆ ధన్యత. కాబట్టి కొద్ది రోజులు మనము పాపం అంటే భయపడాలి, దేవుడు అంటే భయపడాలి, పాపం చేయటానికి మనం భయపడాలి. ఈ అపవిత్ర రోత జీవితాన్ని మనం అసహించుకొని కొద్ది రోజులు ప్రభు కొరకు నమ్మకంగా జీవించాలి. అప్పుడే మనము యుగయుగాలు, మనకు కిరీటాలు పెడతాడు ఆయన తెల్లటి మహిమిస్తాడు. ఆయనతో పాటు మనం యుగయుగాలు నిత్యమైన మహిమలో ఉంటాం. కాబట్టి అట్టి కృపా ధన్యత మనకు కలుగునట్లుగా ప్రార్థన చేయండి, ప్రేరేపణ కలిగిన వారిలో ఒకరు.